ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనం దావీదు రాసినటువంటి కీర్తనలు 37వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అదేంటంటే, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఇదే అధ్యాయంలో 37వ అధ్యాయంలోనే దావీదు రాస్తూ ఒక 3 చోట్ల యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని పదే పదే చెప్తూ ఉంటాడు. ఎందుకు దావీదు అలా అంటున్నాడు? ఎందుకు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండండి, దేవుని కొరకు ఆశపడండి, దేవుడు చేసిందాకా మీరు ఎదురు చూడండి అని ఎందుకు అంటున్నాడంటే, ఈ అధ్యాయం ప్రారంభంలోనే అంటాడు, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకము, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను నెరవేర్చుము, నీ మార్గమునకు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇక్కడ చూస్తే ఎవరిని చూచి మచ్చరపడొద్దు అంటున్నాడంటే, చెడ్డవారిని చూచి నీవు మచ్చరపడొద్దు, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడొద్దు. భక్తిహీనులు ప్రబలి ఉన్నప్పుడు, భక్తిహీనులు అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు, ఆ భక్తిహీనులు తమ మార్గంలో బలాత్కారంతో, అన్యాయంతో, అక్రమంతో, వారికి ఉన్నటువంటి పలుకుబడితోటి, పేరుతోటి, అర్ధబలంతో, అంగబలంతో వారు గొప్పవారు అవుతున్నప్పుడు వారిని చూసి మత్సరపడొద్దు. ఎలా అంటే, అరే మనం దేవుని కోసం ఉన్నామే, దేవుని కొరకు మనం నీతిగా నిజాయితీగా మంచిగా బ్రతికితే మనకేమొచ్చింది? వాడు చూడు, వాడు అన్యాయంగా ఉన్నాడు, అక్రమంగా ఉన్నాడు, అధర్మంగా చూస్తున్నాడు, అయినప్పటికీ బాగా సంపాదించుకున్నాడు, పెద్ద గృహం కట్టుకున్నాడు, బాగా ఉన్నాడు, కార్లు కొన్నాడు, గొప్పవాడిగా కనపడుతున్నాడు అని చెప్పేసి నీవు వ్యసన పడవద్దు. వారిని చూచి నువ్వు వారి వలనే చేయడానికి నువ్వు ఆశపడవద్దు. నేను కూడా అలా అయిపోదాం, నేను కూడా అన్యాయంగా ఉందాం, నేను కూడా అతిక్రమం చేద్దాము, నేను కూడా బలాత్కారంతో సంపాదించుకుందాము అని చెప్పేసి నువ్వు ఆలోచించవద్దు. నువ్వు వారిలాగా చేయాలని కోరుకోవద్దు. కానీ మరి ఏం చేయాలి బాబు? మరి ఏం చేయాలంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, యెహోవా కొరకు ఆశ పెట్టుకొని ఉండుము. భక్తిహీనులు చూసినప్పుడు, వారు ప్రబలుతున్నప్పుడు వారిని చూచి మత్సరపడి, వారిని చూచి మనసులో నొచ్చుకొని దేవుడి మీద ఒక రకమైనటువంటి దూర స్వభావాన్ని పెంచుకోకుండా కేవలం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఆ భక్తిహీనులు కొంతకాలం అలా కనపడతారు, కొంతకాలం చిగుర్చినట్టుగా కనపడతారు, కొంతకాలం విస్తరించినట్టుగా కనపడతారు, కొంతకాలం ప్రబలినట్లుగా కనపడతారు. అంతేగాని వారు పచ్చని కూర వలె వాడిపోదురు. పచ్చని కూర అంటే ఉదయం ఉన్నటువంటి ఒక పచ్చని ఆకుకూర విపరీతమైన ఎండ తగిలినప్పుడు సాయంత్రానికి ఎలా వాడిపోతుందో, అదే విధంగా వారి యొక్క ప్రబలి ఉండడం కూడా, వారి యొక్క అభివృద్ధి కూడా, వారి యొక్క విస్తరింపు కూడా ఆ విధంగానే వాడిపోతుందని చెప్తున్నాడు. అయితే నువ్వు అలా ఉండడానికి నువ్వు ఆశపడవద్దు, భక్తిహీనుల వల్లే ఉండడానికి నువ్వు కోరుకోవద్దు, వారి వల్ల అన్యాయంగా ప్రవర్తించడానికి నువ్వు అనుసరించవద్దు. కానీ నిన్నేం చేయమంటున్నాడంటే, మనల్ని ఏం చేయమంటున్నాడంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే ఏం చేస్తాడంటున్నాడంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన నీ కార్యమును నెరవేర్చును. కీర్తనల గ్రంథం 37:5 వచనంలో ఇది ఉంది, యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. భక్తిహీనులు కార్యాలు చేసేసుకుంటున్నారే, వారికి ఉన్నటువంటి ధనబలంతో, అర్ధబలంతో, అన్యాయంతో, అక్రమంతో, పలుకుబడితో చక్కగా చేసేసుకుంటున్నాడు, వారు ఏ దేవుణ్ణి ఆశ్రయించట్లేదే అని చెప్పేసి నువ్వు వారిలా చేయడానికి ఆశపడద్దు. కానీ నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన నీ కార్యం చేస్తాడు. నువ్వు ఏ కార్యం అయితే చేయాలనుకుంటున్నావు ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. వారిలాగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, దేవుడే నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఇలాంటి కార్యాలు దేవుడు నెరవేర్చినటువంటి సందర్భాలు బైబిల్లో అనేకం ఉన్నాయి. ఎగ్జాంపుల్గా నాకు ఈ సమయంలో ఒకటి గుర్తొస్తుంది. ఎస్తేరు తన ప్రజల కొరకు మొరపెట్టుకొని దేవుని కొరకు కనిపెట్టుకొని రాజు వద్దకు వెళ్ళింది. దేవుడు తన ప్రజలను విడిపింపలేదా? ఖచ్చితంగా విడిపించాడు. కానీ హామానుల రాణిని కదా అని చెప్పేసి అధికార బలంతో ఏదైనా కుయుక్తి పన్నాగాలు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ ఆవిడ అలా చేయకుండా కేవలం దేవుని మీద ఆధారపడి, మీరందరూ నా కోసం ఉపవాసం ఉండి దేవుని కోసం ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్ళి న్యాయంగా మంచిగా మాట్లాడి ఆ కార్యాన్ని నేను చేస్తానన్నాడు. అయితే దేవుడు హస్తం ఆమెకి తోడుగా ఉంది కాబట్టి ఆమె కార్యం నెరవేర్చి
ఆమె ప్రజలను, దేవుని ప్రజలందరినీ హామాను యొక్క కుట్ర నుంచి తప్పించగలిగింది. చివరికి అదే కుట్రలు ఎవరైతే కుట్ర చేశారో ఆ హామానునే ఉరి తీయించడం జరిగింది. కాబట్టి దేవుడు తన బిడ్డల కార్యాన్ని నెరవేర్చారా లేదా, తన కొరకు కనిపెట్టుకున్న వారి కార్యాన్ని నెరవేర్చాడా లేదా? ఖచ్చితంగా నెరవేర్చాడు. ఎస్తేరే మనకి ఇందులో ఒక చక్కని ఉదాహరణ. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దానియేలు సింహాల బోన్లో వేస్తే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే సింహాలు మౌనంగా అయిపోయినాయి. అలాగే షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తే వారు దేవుని కొరకు కనిపెట్టుకొని విశ్వాసంతో వెళ్తే అక్కడ వారు కాపాడబడి రక్షించబడి దేవుడు వారి చుట్టూ తిరిగి వారితో కలిసి ఉండడం ఆ రాజు చూశాడు. కాబట్టి భక్తిహీనులను చూసి వారిలా చేయడానికి మనం ప్రయాసపడకుండా యెహోవా కొరకు కనిపెట్టుకునేప్పుడు మన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం దేవుడే చేస్తాడు. ఇక రెండవదిగా ఆయన నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఈ భక్తిహీనులు లేకపోతే దుర్మార్గులైనటువంటి వారు కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి సమాజం మనుషులు మనల్ని నిందించవచ్చు. అంటే నువ్వు దోషివి, నువ్వు తప్పు చేసావు, లేకపోతే నువ్వు నడుస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు అని చాలా మంది మనల్ని నిందించవచ్చు. నువ్వు తప్పు చేసావు అనొచ్చు. మనం ఏం తప్పు చేయలేదు, మనమేమి ఆ విషయంలో యథార్థంగానే ప్రవర్తించాము. అయినప్పటికీ కూడా కొంతమంది మనల్ని దూషిస్తూ ఉంటారు, కొంతమంది తప్పు చేసామంటారు, నిందిస్తూ ఉంటారంటారు, ఒక నిందని మన మీద వేస్తారు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వంను వెల్లడిపరచును. అంటే ఆ మధ్యాహ్నం ఎంత తెల్లగా ఉంటుందో, మధ్యాహ్నం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆ వెలుగుకి ఏది మరుగై ఎలా ఉండదో అదేవిధంగా అంత స్వచ్ఛంగా అంత తెల్లగా నీ యొక్క నిర్దోషత్వము, అంటే నువ్వు తప్పు చేయనటువంటి ఆ స్థితిని దేవుడు బయలుపరుస్తాడు. నీ నిర్దోషత్వమును ఆయన కనపరుస్తాడు. కాబట్టి మనం ఎవరైనా మన మీద నింద వేసినప్పుడు, ఎవరైనా మన మీద దాడి చేసినప్పుడు మనం బాధపడగా దిగులు చెందగా యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మన నిర్దోషత్వమును మధ్యాహ్నపు వెలుగులాగా అంతటి తెల్లగా మన నిర్దోషత్వాన్ని ప్రజలకు కనబర చేస్తాడు. హల్లెలూయా. ఇక రెండవదిగా దేశమును స్వతంత్రించుకొందురు. ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటారో, అలాగే మనం భక్తిహీనులు విస్తరిస్తున్నారని చెప్పేసి భక్తిహీనులు భూమిని స్వతంత్రించుకుంటున్నారని గొప్పవారు మనం ఆశపడుతున్నాం కదా. కాబట్టి అలా కాకుండా భక్తిహీనులు స్వతంత్రించుకోవడం అది కొంతకాలమే, పచ్చని ఆకుకూర వల్లే వాడిపోతుంది. కానీ నిజమైనగా యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నిజమైన భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే వారికి ఇక్కడ సమృద్ధి కలుగుతుంది, వారికి ఇక్కడ ఆశ్రయం కలుగుతుంది, వారికి ఇక్కడ ధనధాన్య సమృద్ధి ఆ సంక్షేమం అనేది వారి కుటుంబాల్లో కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక ఆయన నీ నడతను స్థిరపరుస్తాడు. అదేవిధంగా యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు మన నడతలు ఏవైనా మన నడతలు అటు ఇటుగా కాస్త తడపడుతున్నప్పుడు, అటు ఇటు దొర్లుతున్నప్పుడు దేవుడు మన చేయి పట్టుకొని మన నడతలను స్థిరపరిచి మనల్ని బలపరిచి ఆయనే మన చేయి పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి వాడిగా ఉంటాడు. ఇక ఐదోది చూస్తే కింద పడినను నీవు తిరిగి లేస్తావు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు పొరపాటున ఏదైనా విషయంలో కానీ ఏదైనా కార్యంలో కానీ కింద పడిపోయినప్పుడు మనం అదే పడిపోయిన స్థితిలోనే ఉండం. కానీ దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు తిరిగి లేచే వాళ్ళుగా మనం ఉంటాం. అది ఏ కార్యమైనా కావచ్చు, ఏ దోషమైనా కావచ్చు, ఒకవేళ అతిక్రమంలో పడిపోయి ఉండొచ్చు, ఒకవేళ జీవిత ప్రయాణంలో పడిపోయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఏ విషయంలో పడిపోయినప్పటికీ కూడా యెహోవా కొరకు మనం కనిపెట్టి ఆశతో ఉన్నప్పుడు మనం ఆ పడిన స్థితిలోనే ఉండకుండా తిరిగి లేస్తాము అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అదేవిధంగా యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు జరిగేటువంటి ఇంకొక కార్యం ఏంటంటే ఆయన నిన్ను హెచ్చించును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఓపికగా ఉన్నప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు. మనం చుట్టూ ఉన్నటువంటి మన ప్రజల మధ్యలో నుంచి, మన చుట్టూ ఉన్నటువంటి మన శత్రువులకు ఎదురుగా, మన చుట్టూ ఉన్నటువంటి మనల్ని ఎవరైతే చూచి ఓర్వలేరో వారి ఎదుట మనల్ని హెచ్చిస్తాడు. అదేవిధంగా భక్తిహీనులు నిర్మూలం కాగా మనం చూస్తాం. ఎవరైతే మన ఎదుట దుర్మార్గంగా మన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తారో వారు నిర్మూలము కాగా కూడా మనం చూస్తాము. అంటే మనం ఉంటాము కానీ వారు ఒక రకమైనటువంటి మన అభివృద్ధి శాశ్వతంగా ఉంటుంది కానీ వారి అభివృద్ధి అనేది శాశ్వతంగా ఉండదు. అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. అది మనం మన కళ్ళతోటి చూస్తాము అని చెప్తాం. అయితే భక్తిహీనులు ఇలా జరగడానికి ఏదో కారణం కాదు, వారి భక్తిహీనతే వారికి కారణం. మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాము కాబట్టి ఆయన మనకి తోడుగా ఉండి మన కార్యాలని
సఫలపరుస్తూ ఉంటాడు. ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదు జీవితంలో గమనిస్తే దావీదు కూడా ఏ తప్పు చేయలేదండి. దేవుని ప్రజలని ఒక వ్యక్తి, ఒక అన్యుడు, ఫిలిస్తీయుడు ఎలాగూ ఇలా అవహేళన చేసి మాట్లాడతాడని దైవ సంబంధమైనటువంటి ఒక రోషంతో వెళ్లి గొల్యాతుని చంపడం జరిగింది. అటు తర్వాత ప్రజలు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అంటే సౌలు మత్సరపడి ఆయన చంపాలని ఎన్నో సందర్భాల్లో ఎదురు చూసినప్పటికీ కూడా ఎక్కడ సౌలు ఆయనలాగా తిరిగి ఆయన చంపాలని ఎక్కడ అనుకోలేదు. ఆయనలాగా చంపేసి త్వరగా రాజ్యంలోకి ఎక్కేసేయాలని చెప్పేసి ఎక్కడ ఆశపడలేదు. దేవుని అభిషేకం ఉంది, దేవుడు ఏర్పరచుకున్నాడు, సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు. కానీ ఆయన ఎప్పుడూ కూడా సౌలుని చంపేసి వెంటనే సింహాసనం ఎక్కాలని అనుకోలేదు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండి ఆ యెహోవా కొరకు, యెహోవా అంతటా యెహోవానే ఇవ్వాలి నాకు అధికారం పీఠం అనేది నాకు, నేను ప్రయత్నంతో నేను సౌలుని చంపేసి నాకు రాకూడదు, కానీ దేవుని ద్వారా రావాలని చెప్పేసి ఎప్పుడు కూడా సౌలుని తాకినవాడు కాదు, సౌలుని ముట్టినవాడు కాదు. ఒకానొక సందర్భంలో సౌలు ఒంటరిగా మధ్యరాత్రి వేళ నిద్రపోతూ చక్కగా ఆయనకు దొరుకుతాడు. కానీ చంపకుండా సౌలు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును కోసుకొని వెళ్ళి ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకొని వెళ్ళి గడ్డ మీద నిలబడి దూరంగా వెళ్ళి నిలబడి అక్కడి నుంచి అరిచి, సౌలా నువ్వు నాకు దొరికావు, కానీ నేను నిన్ను చంపలేదు, దేవుడే ఈ కార్యం చూసుకుంటాడని చెప్పేసి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండి ఆయనని దేవునికే అప్పగిస్తాడు. దేవుడు మెల్లమెల్లగా ఆ సౌలుని బలహీనపరిచి సౌలుని తీసివేసి ఆ దావీదును రాజుగా అభిషేకిస్తాడు. ఈ కార్యం అంతా కూడా ఎలా జరిగింది? దావీదు ఎక్కడైనా ఆవేశపడి మిగతా వారి వల్లే ఆ రాజ్యం కొరకు ఆశపడి యుద్ధం చేసి సౌలు మీద దండెత్తి ఆయనని ఓడించి అధికారం ఎక్కాలని ఎప్పుడూ అనుకోలేదు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజును నేను ఎలా చంపాలి? ఆయన ఒకవేళ నా మీద అన్యాయంగా ప్రవర్తించవచ్చు కాక, ఆయన నా మీద దుర్మార్గంగా ప్రవర్తించవచ్చు కాక, నా ప్రాణాన్ని తీయడానికి కూడా ఆయన ఆశపడి ఉండొచ్చు, కానీ నేనైతే ఆ పని చేయను. నేనైతే యెహోవాను కనిపెట్టుకొని ఎందును, యెహోవాను ఆశ్రయిస్తాను, యెహోవా కొరకు ఆశతో ఉంటాను, దేవుని కొరకు నమ్మకంగా ఉంటాను, అప్పుడు ఆయన నా కార్యం నెరవేరుస్తాడు అని చెప్పేసి కనిపెట్టుకుని ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క కార్యాన్ని దేవుడు చేశాడు. దావీదు చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా దేవుడు ముగించగలిగాడు. అదేవిధంగా దావీదుని నా హృదయానుసారుడైన మనుషుడని ఆయనని ఇష్టపడ్డాడు, ఆయనని చాలా ప్రేమించాడు. ఆయన ఒక తప్పు చేసినప్పటికీ కూడా ఆయన పశ్చాత్తాపపడి ఆయన ప్రవక్త ద్వారా హెచ్చరించి ఆయనని క్షమించి తిరిగి ఆయనని పవిత్రపరుచుకున్నాడు. అంతగా ప్రేమించడానికి, అంతగా అంతగా దావీదు పట్ల ప్రేమను కనపరచడానికి కారణం ఏంటంటే ఆయన యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండడమే. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండడం అనేది కొంత ప్రయాసగా కనిపించవచ్చు, కానీ అది దీర్ఘకాలికంగా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, ఒక స్థిరమైన ఆశీర్వాదాలను మనకు తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. అదేవిధంగా దావీదు కనిపెట్టుకున్నాడు, కొంతకాలం శ్రమలు అనుభవించాడు, అరణ్యవాసం చేశాడు, కానీ ఆయన రాజ్యము స్థిరముగా ఉంది. ఒక 40 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం చేశాడు. అటు తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను ఏకఛత్రాధిపత్యం చేశాడు. అదేవిధంగా దేవుడు దావీదునకు ఒక వాగ్దానం చేస్తాడు, ఏంటంటే తరతరముల్లో కూడా నీ సంతతి నుంచి ఒక రాజు ఉండక మానడు, అంటే నీ తర్వాత పుట్టేటువంటి పిల్లలు ఎవరో ఒకళ్ళు ఈ రాజ్యానికి రాజుగా ఉంటూనే ఉంటారని చెప్పేసి వాగ్దానం చేశాడు. నిజంగా ఇది ఎంత స్థిరమైనది! నిజంగా దావీదుకు చరిత్రను మనం గమనిస్తే ఎంత గొప్ప పేరుంది. గొప్ప రాజుగా ఆయన కుమారుడైనటువంటి సొలొమోనుకి చరిత్రలో ఎంతో గొప్ప పేరు అనేది ఉంది. అంత గొప్ప రాజులుగా వారు పేరు పొందడానికి కారణం, దావీదు పేరు పొందడానికి కారణం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండడమే. కాబట్టి మనం కూడా మన పట్ల ఉన్నటువంటి ఈ లోకం, ఈ సమాజం దుర్మార్గంగా లేకపోతే ఏదో ఒక విధంగా అన్యాయంగా మన మీద ప్రవర్తిస్తున్నప్పుడు, అలాగే వారు కూడా అన్యాయపు మార్గాల్లో వర్ధిల్లుతున్నప్పుడు చూచి మనం వారి వల్లే మారడానికి కానీ, వారిలాంటి క్రియలు చేయడానికి కానీ ఆశపడక, ఆ విధంగా ప్రవర్తించడానికి ఇష్టపడక మనం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉందాం. అప్పుడు ఆయన మన ప్రతి కార్యాన్ని నెరవేరుస్తాడు, మన నిర్దోషత్వాన్ని ఆయన కనపరుస్తాడు, ఈ భూమిని స్వతంత్రించుకునేలా మనల్ని చేస్తాడు, అందరి ఎదుట మనల్ని, మన శత్రువుల ఎదుట, సమాజం ఎదుట మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ యెహోవా కొరకు కనిపెట్టుకుందాం. భక్తిహీనులను, అన్యాయాన్ని, బలాత్కారాన్ని చూసి మత్సరపడకుండా
ప్రతి విషయంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు, ఈ ఆశీర్వాదాలన్నింటినీ పొందుకుందుము గాక. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. కృపగల తండ్రి, దయగల దేవ, నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటూ నాయన ఎవరైతే ఆదరించబడ్డారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ దినం నుంచి నాయన ప్రతి విషయంలో నీ కొరకు కనిపెట్టుకొని ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రభా, భక్తిహీనులు నాయన బలాత్కారం, అన్యాయము మేము ఈ సమాజంలో చూస్తున్నప్పుడు దాని గురించి నాయన మచ్చరపడగా అటువల్లే మేము చేయడానికి ఆశపడక నాయన ప్రతి విషయంలో నీ కొరకు కనిపెట్టుకొని నాయన నీవు చేస్తే, నీవు కార్యం చేస్తే చూడాలని ఆశపడడానికి మాకు సహాయం చేసి నడిపించండి ప్రభా. నీ కృప మాకు దయచేయండి. ఈ రోజంతా మాకు కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని దయచేసి నాయనా మీ కృపతో మమ్మల్ని నింపమని, పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మాకు దయచేయమని ప్రభా. నీ కొరకు కనిపెట్టుకొని ఉంటే వచ్చే ఆశీర్వాదాలన్నీ మాకు కలిగించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.